దేశంలో ఆర్బీఐ వడ్డీ రేట్లకు సంబంధించి కీలక సమీక్ష అయితే చేయడం జరిగిందనమాట. వడ్డీ రేట్లకు సంబంధించి మనకి కీలక సమీక్ష అయితే చేశారు. రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.5% వద్ద కొనసాగించే అవకాశం అయితే ఉందని ఆర్థిక శాఖ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల విషయాలను పరిగణలోకి తీసుకొని ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో బెంచ్ మార్క్ వడ్డీ రేటును తగ్గించే అవకాశం లేదని భావిస్తున్నారు. డిసెంబర్ రేట్ల కోత విధించొద్దని డిసెంబర్లో రేట్ల కోత విధించొద్దని అభిప్రాయపడుతూ ఉన్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల సవరణ విషయంలో ఆర్బీఐ అప్రమత్తంగా వ్యవహరించనుందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురుల ధరలు పెంపు, భౌగోళిక రాజకీయ పరిణామాలు చూస్తుంటే వడ్డీ రేట్లో కోత ఉండదని అభిప్రాయపడుతున్నారు. ఈ నెల ప్రారంభంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ సెట్టింగ్ ప్యానెల్ మానిటరీ పాలసీ కమిటీని పునరుద్ధరించింది. కొత్తగా 3 వ్యక్తులను కూడా నియమించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ అక్టోబర్ 7-9 మధ్య సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. సమావేశ నిర్ణయాలకు అక్టోబర్ 9న దాస్ అయితే ప్రకటిస్తారు. అయితే మనకి ఫిబ్రవరి నుంచి వడ్డీ రేటును 6.5% వద్దే ఉంచింది. ఇప్పటి వరకు దాన్ని సవరించలేదు. అక్టోబర్లో జరిగే సమావేశంలో వడ్డీ రేట్లో కోత ఉండొచ్చు అని చెప్పేసి ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఈ నెలలోని ఈ రేట్లు యథాతథంగా కొనసాగించే అవకాశం అయితే ఉందని ఆర్థిక నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. డిసెంబర్లో రేట్లు తగ్గించి ఉండే అవకాశం అయితే ఉందని భావిస్తున్నారు. ఇలా రేట్లు కానీ తగ్గించిందంటే మళ్ళీ మనకు చూసుకున్నట్లయితే ప్రజలకు ఇవ్వడానికి అయితే ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది, లోన్లు తక్కువకి. సో అందువల్ల లోన్లకు తక్కువ ఇవ్వడం వల్ల ప్రజలకు ఏమవుతుందంటే లోన్లు ఎవరైతే తీసుకుందాం ఉంటారో వారందరికీ కూడా తక్కువగా అయితే లోన్లు రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.